వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి, ఐకేపీ మండల సమైక్య అధ్యక్షురాలు ఎం లావణ్య, ఏపీఎం సునీత ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధికంగా ఐకేపీ సెంటర్లు కేటాయించామని, మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐకేపీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వారు తెలిపారు. కావున రైతులు ఐకేపీ సెంటర్లో ధాన్యం విక్రయించి మహిళల ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి మాలతి, ఎంపీడీఓ బాలకృష్ణ, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు ఎం లావణ్య, ఏపీఎం సునీత, సిసి అరుణ, పంచాయతీ సెక్రటరీ రాజేందర్, రామడుగు గ్రామ సంఘం మహిళా అధ్యక్షురాలు లత, ఉమా, వినోద, గ్రామ సంఘం వివోఏలు వనజ, కృష్ణవేణి, కవిత, రైతులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
ఈరోజు దర్పల్లి మండలంలోని రామూరు గ్రామంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో పార్టీ పర్చేస్ సెంటర్ ఇనాగ్రేషన్ అయింది. ఇది ఈసారి ఐకేపీ ఆధ్వర్యాన మొదటిసారిగా ఈ గ్రామంలో పెడుతున్నారు. మిగతా అన్ని గ్రామాల్లో నడుస్తున్నాయి. వడ్లు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారము రైతులందరూ ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చి మద్దతు ధరను పొందాలి. ఈసారి చాలామంది రైతులు సన్నాలు పెట్టారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ అదనంగా వస్తుంది. దొడ్డు రకానికంటే 500 అదనంగా వస్తుంది కాబట్టి చాలామంది రైతులు సన్నాలు ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులను సన్నాల రకంగా ఎంకరేజ్ చేస్తున్నది. కావున రైతులందరూ ఇటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా మంచిగా ఆరబెట్టి మాయిశ్చర్ చూసుకున్న తర్వాత ఇక్కడ బుక్ కీపింగ్ మెయింటైన్ చేస్తున్న ప్రకారం సీరియల్ ప్రకారమే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయినాక ట్యాబ్ ఎంట్రీ చేసిన తర్వాత వీళ్ళకు ట్యాబ్ ఎంట్రీ తర్వాత 1 వీక్లో డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పటికీ మన మండలంలోని వేరే గ్రామాలలో ట్యాక్స్ సెంటర్స్, ఐడిసిఎస్ సెంటర్స్లలో అంతా సరఫరా అవుతున్నది. ఇక్కడ కూడా ఈ సెంటర్ వారు మంచిగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. సార్, పండించిన ప్రతి క్వింటాలకు బోనస్ ఖచ్చితంగా ఇస్తారా సార్? ఖచ్చితంగా. పోయినసారి కూడా ప్రభుత్వం ప్రకటించిన విధంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా క్వింటాల్కి 500 అదనంగా బోనస్ చెల్లించింది. ఈసారి కూడా ఖచ్చితంగా చెల్లిస్తానికి కృతనిశ్చితమవుతున్నది. ఖచ్చితంగా 500 రూపాయలు క్వింటాల్కి అదనంగా వస్తాయి. ఐకేపీ ఆధ్వర్యంలో ఇక్కడ రామడుగు విలేజ్లో ప్యాడీ సెంటర్ ఓపెన్ చేయడం అయింది. అయితే దీనికి సంబంధించి రైతులందరూ కూడా ధాన్యాన్ని శుభ్రపరిచి తీసుకురావాలి. 17% మాయిశ్చర్ చూసుకోవాలి. అట్లాగే నంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చిండ్రు అని చూసుకొని వీళ్ళు సెంటర్ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు అంటే తమ భేదాలు లేకుండా అందరికీ లైన్గా ఎట్లా వస్తాయో అట్లా నంబరింగ్ ఇచ్చుకుంటూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అట్లాగే ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా షేడింగ్ ఉండాలి, నీడ వేసుకోవాలి. అట్లాగే డ్రింకింగ్ వాటర్ పెట్టాలి. రైతులందరికీ కూడా తెలియజేయడం ఏమదంటే సన్న రకానికి 500 బోనస్ ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా దళారులను నమ్మకుండా మనం గవర్నమెంట్ నుంచి సెంటర్స్ ఓపెన్ చేసినాం కాబట్టి ఇక్కడ 2 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి ఐసిడిఎంఎస్ ఉంది, ఒకటి ఐకేపీది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చే బోనస్ను పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నా. థ్యాంక్స్ అండి. నా పేరు లావణ్య, దర్పల్లి మండల అధ్యక్షురాలిని. ఈరోజు రామడుగులో మన ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుండి మహిళలని కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మహిళలకు ప్రతి ఒక్క యాక్టివిటీ మహిళలనే చేయాలన్న ఉద్దేశంతో మనకు సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా రామడుగులో ఐకేపీ ఆధ్వర్యంలో సెంటర్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు దళారులకు మోసపోకుండా ఐకేపీలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము. ఆధ్వర్యంలో సెంటర్లు ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి అందరికీ నా యొక్క ధన్యవాదములు. మాకు మహిళలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.